ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకే స్తుతి స్తోత్రం. ఇప్పటి వరకు పాటల పాట ఎందును, వాక్యం చదవటం ఎందును, మొదటి మెసేజ్ చెప్పడం ఎందును నీ హస్తం మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు కోటాను కోట్ల వందన స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో నైనా సమస్త మహిమ గత ప్రభావం మీరే పొందుకోమని, అలాగే చిన్న మందగా కూడి మేము ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ వింటున్న పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకున్న సహాయం చేసిన బ్రతిమలాడుకుంటూ విని విడిచిపెట్టి వాళ్ళ కాకుండా విన్నవాక్య ప్రకారంగా జీవించి నువ్వు ఉండే మహాలోకానికి చేరుకోవడానికి వీళ్ళు వాళ్ళు వెసులుబాటును మాకు కలగజేయని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడిగి వెళ్ళకొచ్చిన పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈరోజు మన పాఠం ఏంటండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వివరణ. అంతకుముందు ఏం ఆలోచించామండి పోయిన వారం? రోమాపత్రిక వివరణ. రోమాపత్రిక అంతకుముందు అపొస్తలుల కార్యం, తర్వాత అంతకుముందు యోహాను సువార్త, అంతకుముందు లూకా సువార్త, అంతకుముందు మార్కు సువార్త, అంతకుముందు మత్తయి సువార్త ఆలోచించుకుంటూ వెళ్తాం. మొత్తం క్రొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలండి? 27 పుస్తకాలు. ఈ 27 పుస్తకాలు ఎంతమంది రాశారా అని చెప్పగలుగుతారా? 8 మంది మాత్రమే రాశారండి. ఇంకో విషయం ఏంటంటే మొత్తం క్రొత్త నిబంధనలో 260 అధ్యాయాలు ఉంటాయి. వాటిలో 100 అధ్యాయాలు పౌలు గారే రాశారండి. ఎక్కువ శాతం రాసింది 260 అధ్యాయాలు ఉంటాయి క్రొత్త నిబంధనలో. పౌలు గారు 100 అధ్యాయాలు రాశారండి సుమారుగా. ఈరోజు మనం ఆలోచించే పాఠం ఏంటంటే కొరింథీ పత్రిక అండి. ఇది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ మనకు అర్థమైతేనే బైబిల్ చదివేటప్పుడు బైబిల్ అనేది అర్థమైద్దండి. రోమా సంఘం గురించి కానీ పోయిన వారం ఆలోచించాం కదా, రోమా గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే కొరింథీ పట్టణం కూడా, ఇది కూడా ఒక పట్టణం అండి. కొరింథీ అనేవారికే సంఘము ప్లస్ పట్టణం అనమాట. ఇది కూడా రోమ్ అనేది కూడా పట్టణం. అది సంఘము ప్లస్ పట్టణం. ఇది కూడా రోమా పట్టణము, కొరింథీ పత్రిక. అలాగే కొరింథీయులకు రాశాడు అనమాట ఈయన పౌలు గారు. సంఘము అలాగే పట్టణం అనమాట. ఫస్ట్ మనం కొంత సంఘ చరిత్ర గురించి తెలుసుకుందామండి, తర్వాత పత్రికలోకి వెళ్దాం. రెండు దీంట్లో కవర్ చేస్తాను. ఈ కొరింథీ సంఘ చరిత్ర మనం ఫస్ట్ తెలుసుకుంటేనే అసలు ఈ లెటర్ ఆయన ఎందుకు రాశాడు అక్కడికి అనే విషయాన్ని మనకు అర్థమవుతుందండి. ఈ కొరింథీ అనేది పట్టణం అని చెప్పుకోవచ్చు. పట్టణమేనండి ఇది. అలాగే మీకు చూపించడానికి మన దగ్గర ఇప్పుడు మ్యాప్ లేదు, కానీ మ్యాప్లో కూడా చూపిస్తే స్క్రీన్ షాట్ తీసాను. స్క్రీన్ షాట్ తర్వాత మీకు చూపిస్తాను. అది కొరింథీ పట్టణం అనేది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది అది చూస్తే కనుక కొంత అవగాహన వచ్చింది. తర్వాత చూపిస్తాను. మనకు అవకాశం లేదు కదా ఇక్కడ, అందుకని చూపించలేకపోతున్నాను. ఈ కొరింథీ పట్టణం ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది, తర్వాత చూపిస్తాను. అలాగే ఈ గ్రీసు దేశం ఉంది కదండి. గ్రీసు దేశంలో ఒక ముఖ్యమైన పట్టణమే ఈ కొరింథీ పట్టణం. గ్రీసు దేశం ఉంది కదా, దాంట్లో మన భారతదేశంలో ముఖ్యమైన పట్టణాలు అని చెప్పగలుగుతారా? మనది ఏ దేశం అండి? భారతదేశం. మెయిన్ సిటీస్ అని చెప్పగలుగుతారు కొన్ని, ఒక 4-5. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, విజయవాడ, కలకత్తా. ఈ 5 టాప్ 5లో ఉంటాయి అన్నమాట. అలాగే గ్రీసు దేశంలో ఒక టాప్ పట్టణమే కొరింథీ పట్టణం. గుర్తుపెట్టుకోండి, కొరింథీ పట్టణం అనేది ఒక టాప్ పట్టణం. మన ఇండియాలో ఇప్పుడు ఢిల్లీ, ముంబై, కలకత్తా, హైదరాబాద్ ఇట్లాగా సిటీలు ఉన్నాయి కదా, అలాగే అక్కడ గ్రీసు దేశంలో ఈ కొరింథీ అనేది ఒక ముఖ్యమైన పట్టణం. ఇంకో విషయం ఏంటంటే ఈ పట్టణంలో ఎక్కువగా వ్యాపారాలు జరుగుతూ ఉండేయండి. ఏం జరుగుతూ ఉండేయండి? వ్యాపారాలకు నిలయం అనమాట. మన భారతదేశంలో వ్యాపారానికి నిలయం ఏంటండి?
ముంబై. ముంబైలో ఎక్కువగా బొంబాయి అయినా ఒకటి ఎక్కువగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క పట్టణంలో, ఈ కొరింథీ పట్టణంలో వ్యాపారం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ ఎక్కువ జనాభా ఉండారు. అప్పట్లోనే కొన్ని లక్షల్లో ఉండేవాళ్ళు అంటే జనాభా. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితమే లక్షల్లో ఉంటే మరి ఇప్పుడే మరి ఎంత పెద్దదో చూడండి. అట్లాగా అక్కడ ఎక్కువ జనాభా ఉండటం వల్ల బిజినెస్ అనేది అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉండేది అన్నమాట. అక్కడ ఒక దేవత కూడా ప్రసిద్ధి అన్నమాట. ఆ దేవత పేరేంటి అని చెప్పగలుగుతారా? ఆఫ్రడై అనే ఒక దేవత, ఆఫ్రడై అనే ఒక దేవత ప్రసిద్ధి అన్నమాట. అక్కడికి ఆ దేవతను చూడటానికి కానీ ఆ చుట్టుపక్కల కానీ చాలా ప్రసిద్ధి అనమాట కొరింథీ పట్టణంలో. ఆఫ్రడై అంటే శృంగార దేవత అని భారతదేశంలో శృంగార దేవత అంటారు చూసారా, అలాగే అక్కడ ఆఫ్రడై అనేది వాళ్ళకి ప్రసిద్ధి అనమాట, ఫేమస్ అనమాట అక్కడ. ఇప్పుడు మన పురాణాల దేవతలు అంటారు, శృంగార దేవత అంటారు కదా, అట్లాగా అనమాట. అంటే ఉదాహరణకి మీకు తెలియటానికి చెబుతున్నాను అనమాట. ఇది ఎక్కడ ఉండేది అంటే కొండ మీద ఉండేదండి. ఈ యొక్క దేవాలయం ఎక్కడ ఉండేదండి? అప్పుడు మనకి విజయవాడలో కనుక కనకదుర్గమ్మ గారు గుడి ఎలాగైతే ఉంటుందో అక్కడ కొరింథీ పట్టణంలో ఆఫ్రడై అనే దేవత కొండ మీద ఉండేదన్నమాట. ఇంకో విషయం ఏంటంటే అక్కడ కొరింథీ పట్టణం అంటేనే మన భారతదేశంలో పెద్దాపురం అంటే అక్కడ బ్యాడ్ నేమ్ ఉంటుందో అలాంటి సిటీ అనమాట. అది వ్యభిచారానికి నిలయం అనమాట. ఒక మాటలో చెప్పాలంటే కొరింథీ పట్టణం అంటే వ్యభిచారానికి నిలయం. ఈ పత్రికలోనే పౌలు గారు అంటాడు, ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడంట అనే మాట కూడా వస్తుందండి. మనం చదువుతూ ఉంటే, మీరు చదువుతూ ఉంటే మీకు అసలు తండ్రి భార్యని ఎవరైనా ఉంచుకుంటాడండి? అసలు హిందువులు అన్యులలో కూడా ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు. కానీ క్రైస్తవులు అక్కడ తండ్రి భార్యని ఉంచుకున్నారంట ఒకడు. అలాంటి వాడిని మీరు అసలు మందిరంలోనికి రానిమాకండి అని పౌలు గారు బాగా సీరియస్ అయ్యి కొన్ని ఈ యొక్క ఉత్తరంలో మనకు ఆ విషయం కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగా అక్కడ ఈ కొరింథీ అనే వరకే వ్యభిచారం ఎక్కువగా జరుగుతూ ఉండేది అనమాట అక్కడ కొరింథీ పట్టణం. అలాంటి సిటీలోకి ఈయన వెళ్ళి సువార్త చెప్పడానికి సంవత్సరంన్నర ఉంటాడు అక్కడ. పౌలు గారు ఎంతకాలం ఉంటాడండి? సంవత్సరంన్నర ఉండటం జరుగుతుంది. సంవత్సరంన్నర ఉండి అక్కడ వాళ్ళందరూ కూడా బలపరుస్తూ జరుగుతుంది అన్నమాట. ఇంకా ఇది చాలా ఫేమస్ సిటీ అని చెప్పుకోవచ్చు. అలాగే అక్కడ మనకు ఒలింపిక్స్ గేమ్స్ అని మన ఇండియాలో జరుగుతుంటుంది చూసారా, వాళ్ళకు కూడా ఒలింపిక్ గేమ్స్ అని ఎన్ని సంవత్సరాలు ఒకసారి జరుగుతాయండి? మనకేంటి మనకి 5 సంవత్సరాలకు అనుకుంటా, 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అలాగే కొరింథీ పట్టణంలో కూడా గేమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఒలింపిక్స్ ఎలా జరుగుతూ ఉంటాయో ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళకి మన ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే పేరు వస్తుందో అలాగే ఈ కొరింథీ సంఘంలో కూడా అక్కడ గేమ్స్ ఆటల పోటీలు జరుగుతూ ఉంటాయి, పరుగు పందాలన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ పరుగు పందాలు గెలిచిన వాళ్ళు కానీ ఆ గేమ్స్లో గెలిచిన వాళ్ళకి అసలు చాలా పేరు వచ్చేది అనమాట. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా తెలిసిపోయేది, మంచి పేరు అనేది వచ్చేది అనమాట. అలాగే అక్కడ విద్యావంతులు కూడా చాలా విద్యలు కూడా అక్కడ నేర్చుకోవటం కూడా ఎక్కువగా ఉండేది అనమాట కొరింథీ పట్టణంలో. ఇదంతా కూడా కొరింథీలో జరుగుతుంది. కొరింథీ అనే సిటీలో బాగా చదువుకోవటం కానీ, ఈ ఒలింపిక్స్ గేమ్స్ జరగటం కానీ, వ్యభిచారం ఎక్కువ జరగటం కానీ ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ ప్రయారిటీలో ఉందన్నమాట ఆ సిటీ అనేది. మళ్ళీ అక్కడ చాలా కళాశాలలు ఉన్నాయంట కొరింథీ పట్టణం కాలేజీలు కూడా. అప్పట్లోనే ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం మరి కాలేజీలు బాగా పేరు ఉండేదంట. చాలా రకరకాల విద్యలు నేర్పించేవాళ్ళు అంట, అక్కడ నేర్చుకునేవాళ్ళు అంట బాగా. ఇంకో విషయం ఏంటంటే రోమ్ సిటీలో ఎలాగైతే విద్యావంతులు ఉన్నారో అలాగే ఈ కొరింథీ పట్టణంలో కూడా విద్యావంతులు చాలామంది ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళు కదా, బాగా తెలివితేటలు ఉండేవంట వీళ్ళకి కూడా. పౌలు గారు అక్కడ ఉండి సేవ చేయటం జరిగిందనమాట. ఒకసారి మనం చూడగలిగితే మనం వెళ్దామండి లోపలికి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19-20 ఒకసారి చదవండి. 1 కొరింథీ 1వ అధ్యాయం 19-20 ఒకసారి చదవలసిందిగా తెలియజేస్తున్నానండి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతున్నాను, వివేకుల వివేకమును శూన్యపరుతున్నాను. అవి వ్రాయబడి ఉన్నవి. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యానని పౌలు గారు అడుగుతున్నారండి. జ్ఞాని ఈ దేశంలో ఈ పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా ఏమనుకున్నామండి, జ్ఞానులు అని చెప్పుకున్నాం. అంటే ఏ జ్ఞానం వాళ్ళకుంది, ఈ లోక జ్ఞానం ఉందనండి వాళ్ళకి. ఈ లోక జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరండి. ఈ లోక సంబంధమైన జ్ఞానంలో వీళ్ళు మునిగిపోతూ ఉండేవాళ్ళు అనమాట. అందుకని వాళ్ళతో ఈయన ఛాలెంజ్ చేస్తున్నారు అనమాట. అప్పుడు చదవండి. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోక తర్కవాది ఏమయ్యాను, ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడంట. నువ్వు ఎన్ని డిగ్రీలు చదువుకున్నా, ఎంబీబీఎస్ చదువుకున్నా, లేకపోతే ఇంకా పీజీ చదువుకున్నా, ఇంకా కలెక్టర్ అయినా, ఏ చదువుకున్నా సరే దేవుడి జ్ఞానం లేకపోతే అది వెర్రి జ్ఞానం, వట్టిది, పనికిరాని జ్ఞానం అని చెబుతున్నాడండి పౌలు గారు. ఇప్పుడు ఈ 60-70 సంవత్సరాలు జీవించడానికి నీకు ఉపయోగపడుద్ది, కానీ దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే వాడు కలెక్టర్ గారు వెళ్ళిపోతారండి పరలోక రాజ్యానికి. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వెళ్తాడా? వెళ్ళటం. అందుకని అడుగుతున్నాడు అన్నమాట. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యానని ఈయన అడగటం జరుగుతుంది. తర్కవాది అంటే మేము చెప్పిందే కరెక్టు, నువ్వు చెప్పేది తప్పు అనేవాళ్ళని తర్కవాది అంటారు అన్నమాట. ఇప్పుడు ఏదో ఒక విషయం ఉందనుకో, ఆ టాపిక్ మీద నేను చెప్పిందే కరెక్ట్, తర్కం అంటే వాదన, అవి వాదన పెట్టుకుంటారు, వాళ్ళని తర్కవాదులు అంటారు అన్నమాట. ఈయన ఏదైనా చెప్తే ఈయనకి తర్కం వచ్చేది, ఈయనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవాడు ఆ కొరింథీ పట్టణంలో. ఇంకో విషయం ఏంటంటే, కొరింథీ పట్టణంలో అంటే ఆయన చాలా భయపడతా సేవ చేసేవాడు అంట. అంటే బాగా చదువుకున్న వాళ్ళు. ఇంకో విషయం, ఫుల్ సౌండ్ పార్టీ అక్కడ ఉంది. కడుపు నిండా డబ్బు ఉండేవాడన్నా అసలు దేవుడి పని చేస్తాడండి. అసలు మనం ఒక కళ్ళ ముందు మనం చూస్తూనే ఉంటాం. భేద బిక్కి మధ్యతరగతి వాళ్ళు, మనస్మంటి వాళ్ళు దేవుని పనులు చేయటం కానీ, మందిరాలు పెట్టడం కానీ చేస్తామని బాగా ఫుల్ సౌండ్ పార్టీ మాత్రం దేవుని యొక్క పని చేయటం అనేది జరగదండి, మనం చూస్తూనే ఉంటాం. అలాగే ఇక్కడ ఈ సిటీలో ఉన్న వాళ్ళందరూ ఫుల్ సౌండ్ అనమాట. బాగా చదువు ఉంది, బాగా డబ్బు ఉంది, బాగా పాపం చేస్తారు, వ్యభిచారం చేస్తారు, అన్నిట్లో ఫస్ట్ అనమాట వాళ్ళు కొరింథీ పట్టణంలో ఉండేవాళ్ళు. అందుకని పౌలు గారు అడుగుతున్నాడు అనమాట, ఈ లోక జ్ఞానం అనేది వెర్రి లాంటిది అయ్యా, పిచ్చి లాంటిది. మీరు ఏదో అనుకుంటున్నారు, మాకేదో డబ్బులు ఉండి, మాకేదో చదువు ఉంది, మాకేదో జ్ఞానం ఉంది అనుకుంటున్నారు. ఇదంతా పనికి, దేవుని ముందు మాత్రం పనికి రాదని చెబుతున్నాడండి పౌలు గారు. ఇంకో మాట మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి చదవండి. 2:6. 1 కొరింథీ 2:6 అండి. పరిపూర్ణులైన వారి మధ్య, పరిపూర్ణులు అంట మళ్ళీ వాళ్ళు ఎవరంట, పరిపూర్ణం అంటే జ్ఞానం మాకు బాగా తెలుసు అనుకున్నాం. పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తుంది. ఏ జ్ఞానం? ఈయన బోధించేది ఏ జ్ఞానం? దేవుడి జ్ఞానం. వాళ్ళు ఈ దేంట్లో పరిపూర్ణులు? వాళ్ళు ఈ లోక సంబంధమైన వాటిలో పరిపూర్ణులే అనమాట. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ. సరిపోద్దండి. ఆయన పౌలు గారు చెప్పేది ఏ జ్ఞానం అండి? దేవుని జ్ఞానం అనమాట. అది చాలామంది ఏమనుకుంటారు, ఈ లోకంలో ఉన్నది జ్ఞానం, ఇక్కడ బాగా చదువుకుంటే సరిపోద్ది అనుకుంటారు. కానీ ఓకే, ఈ లోకానికి వరకు సరిపోద్ది, కొరింథీ పట్టణంలో ఉన్న వాళ్ళకి అక్కడ వరకు సరిపోద్ది. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎలా వెళ్తారు వాళ్ళు? దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం లేకపోతే మనిషి పరలోక రాజ్యం వెళ్ళటం అనేది అసంభవం అని చెబుతున్నాడు అనమాట అక్కడ వాళ్ళకి. ఇంకా మనం ఇంకో మాట కూడా చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. 1 కొరింథీ 3:6. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. అది ఈ సంఘాన్ని నాటింది ఎవరండి? కొరింథీ సంఘాన్ని. అదే చెబుతున్నాడు ఆయన.
కొరింథీ సంఘాన్ని స్థాపించింది ఎవరు? అపోజిట్ అయిన పౌలు గారు. ఎస్, అపోస్తలుడైన పౌలు గారు నాటాడట. అంటే సంఘాన్ని అక్కడ విత్తనం వేశాడు, అంటే కొంతమందితో సంఘాన్ని స్థాపించాడు. కానీ తర్వాత అపోలో ఏం చేశాడంట? నీళ్లు పోసాను. నీళ్లు పోయటం అంటే ఏంటండి? ఈయన అక్కడికి వెళ్ళి సంఘం స్థాపించి వచ్చేసాడు. తర్వాత వాక్యం చెప్పింది ఎవరంట? అపోల్లో అంట. అపోల్లో అంటే ఆయన చిన్నోడేం కాదండి, ఆయన కూడా చాలా పెద్ద సేవకుడు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అపోల్లో గారు కూడా విద్యావంతుడు, జ్ఞానవంతుడు, లేఖనాల యందు ప్రవీణుడని ఉంటుందండి. అపోల్లో గురించి కూడా సపరేట్గా ఒక పాఠం ఉంటుందండి. ఈ బైబిల్లో ఉన్నటువంటి భక్తుల గురించి పాఠాలు ఉండి ఇప్పుడు అవి చెప్పడానికి మనం ఈ పుస్తకాల్లోకి వచ్చాం కదా, లేకపోతే ఆ వాటిలోకి వెళ్ళేవాళ్ళం. అమాలేకులు అంటే ఎవరో, లేకపోతే సద్దుకయ్యలు అంటే ఎవరో, పరిసయ్యులు అంటే ఎవరో అనేది సపరేట్గా ఒక్కొక్క 1 అవర్ పాఠం ఉంటుందండి. 5 కనుక వింటే మన బైబిల్ చదువుతుంటే ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది అన్నమాట. ఈ అపోల్లో గారు కూడా ఎవరంటే ఒక మంచి సేవకుడని చెప్పుకోవాలి. అపోల్లో గారు కూడా మంచి సేవకుడు. ఆయన కూడా అభిమానించేవాడు కొరింథీ సంఘంలో చాలామంది ఉన్నారంట. అపోల్లో గారు అంటే కూడా, అలాగే పౌలు గారు అంటే కూడా ఆయన ఇష్టపడేవాడు కూడా చాలామంది ఉన్నారనమాట. ఈ సంఘాన్ని స్థాపించింది నేను, నీళ్లు పోసింది ఆయన, వృద్ధి కలగజేసింది ఎవరు? దేవుడు. సంఘాన్ని ఒకరు స్థాపించిన వాక్యం నేను చెప్పిన దేవుడు అభివృద్ధి పరచకపోతే ఆ సంఘం అనేది ముందుకు వెళ్ళదనమాట. అందుకనే మన సంఘాన్ని ఎవరికి అప్పు చెప్పాలండి? దేవునికి అప్పు చెప్పాలండి. ఇంకా పౌలు గారు కూడా అదే అన్నాడు, నేను అక్కడ స్థాపించాను కానీ వాక్యం చెప్పి వాళ్ళని బలపరిచింది మాత్రం అక్కడ స్థాపించేసి వచ్చేసాడు. మరి చాలా సంఘాలు ఉన్నాయి కదా, ఎన్ని సంఘాలు అక్కడే చూసుకోవాలంటే కుదిరిద్దండి? 12-13 సంఘాలని ఒక్కళ్ళే చూసుకోవాలంటే అయితే అసలు పౌరు గారు ఆ రోజుల్లో ఏమన్నా మళ్ళీ కార్లు వేసుకొని వెళ్ళి వాకింగ్ చెప్పే అవకాశం ఏమైనా ఉందా? 2000 సంవత్సరాల క్రితం ఒక చోట ఒక సంఘం స్థాపించి వస్తే అక్కడ ఒకరిని నియమించి వచ్చేవాడు అనమాట. మీరు ఈ సంఘాన్ని చూసుకోండి, మీరు వీళ్ళని బలపరచండి, వీళ్ళకి వాక్యం చెప్పండి అని చెప్పి వచ్చేసేవాడు అనమాట ఈయన పౌరు గారు. అలాగే ఈ యొక్క సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని అపోలో స్థాపించింది ఈయనే, కానీ వాక్యం చెప్పడానికి అపోలో గారిని నియమించడం జరిగింది అక్కడ. అలాగే దేవుడు ఆ సంఘాన్ని అభివృద్ధి పరచడం జరిగిందనమాట. 12వ వచనం కూడా ఒకసారి చదవండి. 1 కొరింథీ 3:12. ఇందాక 6 చదివారు కదా, ఇప్పుడు 12వ వచనం. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్ని పరీక్షించును. ఇక్కడ కర్ర, వెండి, బంగారం అన్నాడు ఏంటండి? ఏమైనా అర్థమైందా? సంఘంలో చాలామంది ఉంటారు కదా, ఒక్కొక్కరికి వాక్యం తొందరగా అర్థమైనవాడు బంగారంతో సమానం, ఇంకో కొంచెం లేటుగా అర్థమైనవాడు వేడితో సమానం, ఇంకో కొంచెం లేటుగా అర్థమైనవాడు కర్రతో సమానం, ఇంకో కొంచెం లేటుగా అర్థమైనవాడితో గడ్డితో సమానం అని పోల్చడం జరిగింది అనమాట. సంఘంలో ఒక 20 మంది ఉన్నారనుకుందాం. 20 మంది ఒకేసారి ఈ యొక్క వాక్యాన్ని గ్రహించగలుగుతారండి? గ్రహించలేరు. స్కూల్లో, పాఠశాలలో స్టూడెంట్స్ కూడా అంతే. ఒక 50 మంది ఉన్నారనుకోండి, ఒక 4-5 బాగా చదువుతారు, మిగతా అంతా కూడా కొంచెం నిదానంగా వస్తారనమాట. అలాగే ఇక్కడ సంఘంలో కూడా బంగారం, వెండి వీటితో ఎందుకు పోలుస్తున్నాడంటే, కొంతమంది తొందరగా బలపడతారు, కొంతమంది నిదానంగా బలపడతారు. మీరు అలాగని చెప్పేసి బలహీనల్ని మీరు వదిలేసేయమాకండి, వాళ్ళని కూడా బలపరచండి అని పౌలు గారు చెబుతున్నటువంటి మాట అనమాట ఇది. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం కొన్ని సంఘాల్లో కొంతమంది పాటలు బాగా పడతారు, ఏదైనా చెప్పిన వాక్యం కూడా వెంటనే గ్రహించగలుగుతారు. కొంతమందికి ఎంత చెప్పినా కానీ అర్థం కాదు. అలాంటి వాళ్ళని కూడా మీరు అశ్రద్ధ చేయమాకండి, వాళ్ళని కూడా ఏదో రకంగా దేవునిలోకి తీసుకొచ్చి నిలబెట్టండి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే అపోస్తల కార్యము 18వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. పౌలు గారు మనకి ఇంకో విషయం ఏంటంటే, ఈ పత్రికలన్నీ గురించి కూడా ఎక్కడ మూలస్థానం ఏదని చెప్పుకున్నామండి, అపోస్తల కార్యం అండి. అపోస్తల కార్యం వస్తే అక్కడ నుంచి బోల్డ్ అంతా మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మొదటి ప్రయాణం, 2వ ప్రయాణం, 3వ ప్రయాణం. పౌలు గారు 3 ప్రయాణాలు ఉండేవి కదండి. 3 ప్రయాణాలు కూడా ఆయన చేసినటువంటి ప్రయాణాలు మనకి ఎక్కడ రాయబడతాయండి బైబిల్లో? అపోస్తల కార్యంలో రాయబడతాయండి.
అపొస్తలుల కార్యం అక్కడికి వెళ్తే మనకి ఫుల్ డీటెయిల్స్ వచ్చింది అనమాట. ఇప్పుడు కొరింథీ సంఘం గురించి అక్కడ కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి కాబట్టి అక్కడికి వెళ్దామండి. అపొస్తలుల కార్యము 18వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. అటు తర్వాత పౌలు ఎదెన్సు నుండి ఏదెన్సు నుంచి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీకుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళింది. ఫస్ట్ ఇక్కడ కొరింథీలో సంఘం స్థాపించడానికి పౌలు గారు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏదెన్సు నుంచి ఎక్కడికి వచ్చాడండి? కొరింథీకి వచ్చాడు. కొరింథీకి వచ్చినప్పుడు అక్కడ మరి ఎవడొకడో తెలిసిన వాళ్ళు ఉండాలి కదండి. ఎవరు ఉన్నారంట అక్కడ? అకుల ప్రిస్కిల్లా అనేవాళ్ళు ఉన్నారంట. అకుల ప్రిస్కిల్లా అనేవాళ్ళు అక్కడ ఉంటే ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వృత్తి ఏంటంట? అకుల ప్రిస్కిల్లా డేరాలు కుట్టేవాళ్ళు అనమాట. అలాగే పౌలు గారు కూడా డేరాలు కుట్టే వృత్తి వచ్చానమాట ఆయనకి. అందుకని వాళ్ళ దగ్గరే ఉండి దేవుని యొక్క మాటలో అక్కడ ఉన్న కొరింథీ సంఘంలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా బలపరచడానికి వీళ్ళనిద్దరిని ఆధారం చేసుకొని పౌలు గారు అక్కడ సంఘాన్ని స్థాపించాడు. అర్థమవుతుంది. కొరింథీ సంఘం ఎవరు స్థాపించారు? నేను మొక్క వేసి నేను చెప్తే నాటితని అపోల్లో నీళ్లు పోసాడు, దేవుడు వృద్ధి చేశాడని చెప్పాడు కదా. ఈ కొరింథీ సంఘం స్థాపించింది ఎవరండి? పౌలు గారు. ఇప్పుడు ఈ వచనం ద్వారా మనకి అర్థమవుతుంది అనమాట. పౌలు గారు ఈ కొరింథీ సంఘాన్ని స్థాపించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కొంచెం మీకు కష్టం అనిపించినా సరే, ఎందుకంటే తర్వాత బైబిల్ చదివేటప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత మీరు మనం రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి తర్వాత కూడా మీరు ఈ పుస్తకాలు చదివేటప్పుడు ఒక్కసారికి అర్థం కాదు. ఇది నాకు 4 సార్లు చదివితేనే, 4 సార్లు విండి ఒకసారి చెప్తేనే నాకు కొంత ఒక అవగాహన అనేది వస్తుంది. మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక్కసారికి రాదు. కాబట్టి ఏంటంటే మీకు జస్ట్ పైన అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీకు తర్వాత చదివేటప్పుడు మళ్ళీ ఈ యొక్క పాఠాలు వినుకుంటాం. మీరు ఈ యొక్క పత్రికలు చదివితే చాలా బాగా అర్థం అవుతుందని చెప్పేసి మీకు జస్ట్ అవుట్లైన్ ఇవ్వటం జరుగుతుందండి. వచ్చిన చెప్పాలంటే బైబిల్ మొత్తం చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో తెలియదు. ఈ జస్ట్ ఒక్కొక్క పత్రిక గురించి చెప్పడానికి 1 వారం మనకు టైం పడుతుంది. ఈ 66 పుస్తకాలు పూర్తి అవ్వాలంటే మనకి ఎంత టైం పట్టిద్దండి? దగ్గర 15 నెలలు టైం పడుతుంది అనమాట. జస్ట్ ఊరికి పైన అట్లా మనం టచ్ చేసుకుంటూ వెళ్తుంటాను. అదే వచ్చిన అంటే నాకు తెలిసి 100 సంవత్సరాలన్నా పట్టిద్ది అనుకుంటా, వారం కనుక ఆలోచిస్తే. కాబట్టి మీకు ఏంటంటే మీరు బైబిల్ చదువుతున్నారు కాబట్టి మీకు చదివేటప్పుడు ఈ పాట విని మీరు చదువుతూ ఉంటే మీకు ఓహో ఆ రోజున మనం విన్నాం కదా, అకుల ప్రిస్కిల్లా అనమాట. కొరింథీ సంఘం స్థాపించింది పౌలు గారు అన్నమాట. ఆ కొరింథీ పట్టణం అనేది పెద్ద సిటీ అనమాట అని ఇక్కడ నేను చెప్పే మాటలను బట్టి మీరు చదువుతూ ఉంటే తర్వాత చాలా క్లారిటీగా అర్థం అవుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే రోమా పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. రోమా పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. దీంతో పాటు ఈ ఉత్తరం రాసేటప్పుడు ఎరస్తు అనే ఆయన కూడా ఉన్నాడు. ఎరస్తు అంటే ఇప్పుడు అన్నారు మీరు, ఎరస్తు అనే ఆయన ఈ పట్టణంలో ఖజానాదారుడు అంట. ఆయన కూడా దేవుని యొక్క సేవ చేస్తున్నాడు. ఎరస్తు అనే ఆయన చిన్న ఆయన కదా అనమాట. మనకి చదువుకుంటే వెళ్ళిపోతుంటే చిన్న పేర్లు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఎరస్తు అనే ఆయన కూడా ఆ రోజుల్లో చాలా గొప్పవాడు అనమాట. ఖజానాదారుడు అంట ఆయన కూడా దేవుని యొక్క పని పౌలు గారితో కలిపి చేస్తూ ఉండేవాడు ఆ సంఘంలో. ఇంకో విషయం ఏంటంటే ఈయన మెయిన్ ఒక టాపిక్ మీద వెళ్తూ ఉండేవాడు పౌలు గారు. ఊహించగలుగుతారా? ఏంటంటే ఏసే క్రీస్తు అని యూదులకి చెబుతున్నాడు. అలాగే అన్యులైనా తొందరగా మారుతున్నారు, కానీ యూదులు మాత్రం అసలు మారట్లేదండి. ఏ సంఘానికి వెళ్ళినా, రోమా సంఘానికి వెళ్ళినా, కొరింథీ సంఘానికి వెళ్ళినా, ఎవరికో పత్రిక రాసినా, ఎక్కడికి వెళ్ళినా సరే
యేసుక్రీస్తు వరే క్రీస్తు, దేవుని కుమారుడు ఆయన. మనం ప్రవచనాలు చదువుకున్నాం కదా, ఆ ప్రవచన నెరవేర్పు జరిగిపోయింది అని చెబుతున్నాడు అనమాట. ఈయన చెబుతున్నా కానీ కొంతమంది మారారు, కానీ ఇంకా చాలామంది మారలేదని, ఇప్పుడు కూడా చాలామంది యూదులు ఉండిపోయారని చెప్పుకోవచ్చు అనమాట. యేసే క్రీస్తుని చెబుతున్నాడు పౌలు గారు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ సంఘానికి వెళ్ళినా సరే, రోమా సంఘానికి వెళ్ళినా సరే, రోమ్కి వెళ్ళినా సరే, అలాగే కొరింథీ పట్టణంలో కూడా యేసే క్రీస్తుని నమ్మించడం బలంగా ఆయన ప్రకటన చేస్తున్నాడు. అలాగే మనం కూడా ఏం చెప్పాలండి, ఈ ప్రపంచానికి ఒకే ఒక్క ఆయన ఆధారం ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నామంలోనే మనకి రక్షణ ఉందని మనం కూడా అదే చెప్పాలండి. యేసుక్రీస్తు అని చెప్పాడు ఆయన, మన రక్షకుడు యేసుక్రీస్తు వారే. మనకి పాపం పోవాలంటే ఏ రక్తంలో కూడా, ఏ నామంలో కూడా అవకాశం లేదు. ఓన్లీ యేసు రక్తంలోనే మనకి పాప క్షమాపణ ఉందని మనం కూడా చెప్పగలిగిన వారమై ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సరే. సువార్తలో ఇంకా మనం చూడగలిగితే అపోస్తల కార్యము 18వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తల కార్యము 18వ అధ్యాయం కొంచెం వచనాలు ఎక్కువగా ఉంటాయి. అపోస్తల కార్యము 18వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదవండి. సీలయు తిమోతియు మాసిదోనియా నుంచి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. వారు ఎదురుపడి అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవద్దని వార్త చెప్పి, అక్కడ యూదులతో అయినా సరిపోద్దండి. యూదులతో చెప్తున్నట్టు యేసే క్రీస్తు అని చెప్తుంటే నమ్మట్లేదంట. ఆయనకి చికాకు వచ్చి ఏం చేశాడంట పౌలు గారు, బట్టలు చింపేసుకున్నాడంట. బట్టలు చింపేసుకొని ఇక మీకు ఎవరో చెప్పలేరా అని చెప్పి చికాకు వచ్చేసి ఆయన అక్కడి నుంచి, నేను అన్నిల దగ్గరికి వెళ్ళిపోతాను, అన్నిల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి చెబుతాను, నేను మీరు ఎంత చెప్పినా కానీ నేను వినిపించుకోవట్లేదు అని చెప్పేసి కోపం వచ్చిందన్నమాట పౌలు గారికి. ఆ యేసు ప్రభు ఎవరో కదయ్యా, మన క్రీస్తు అయ్యా, దేవుని కుమారుడు అని చెబుతున్నా కానీ వినిపించుకోవట్లేదంట అక్కడ వాళ్ళు. ఇంకో మాట కూడా చూద్దామండి. 1 కొరింథీ 16వ అధ్యాయం 15-16 వచనాలు కూడా చూడండి. 1 కొరింథీ 16వ అధ్యాయం 15-16 వచనాలు అండి. ఒకటి కొరింథీ 16వ అధ్యాయం 15-16 వచనాలు. స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియదు. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారందరికంటే మీరు విధేయులై ఉండవలనని మీతో మిమ్మను బ్రతిమాలనుకుంటున్నాను. ఇక్కడ స్టెఫెన్ గారు ఆయన ఉన్నారు కదా, ఈ స్టెఫెన్ గారు ఎవరండి? కొరింథీ సంఘంలో అంటే స్టెఫెన్ గారు ఒక ఆయన ఉన్నాడంట. ఆయన దేవుడి పట్ల భయం భక్తి కలిగి జీవిస్తున్నాడంట. ప్రథమ ఫలముగా స్టెఫెన్ ఇంటి వారు వచ్చారు అని చెబుతున్నాడు అనమాట. ఈయన సువార్త ప్రకటన చేస్తుంటే కొరింథీ పట్టణంలో ముందుగా స్టెఫెన్ కుటుంబం వచ్చిందంట. ఈ స్టెఫెన్ గారు ఎవరు? రాళ్లతో కొట్టి చంపారు చూసావా, ఆ స్టెఫెన్ గారు ఈ స్టెఫెన్ గారు ఒకటేనా, ఈయన వేరేనా? కాదు, ఈయన వేరే వేరే. ఆ స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టి చంపేశారు ఆయన్ని, కానీ ఈ స్టెఫెన్ గారు వేరే అనమాట. మనకి కొన్ని చూస్తే మనం అపార్థం చేసుకుంటాం. ఈ స్టెఫెన్ గారు వేరు, ఆ స్టెఫెన్ గారు వేరు. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ స్టెఫెన్ గారు చంపేటప్పుడు సాక్షిగా ఎవరు ఉన్నారండి? రాళ్లతో కొట్టినప్పుడు పౌలు గారే ఉన్నారండి. మరి ప్రథమ ఫలము స్టెఫెన్ అంటే మనం దాన్ని బట్టేనే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆ స్టెఫెన్ గారు వేరు, ఈ స్టెఫెన్ గారు వేరు. ఈ స్టెఫెన్ గారు అంట ఈ కుటుంబం మొత్తం మారి దేవునిలో ఉన్నారంట. ప్రథమ ఫలముగా ఎవరు వచ్చారంట అక్కడ ఆ సిటీలో? ఈ స్టెఫెన్ గారే ముందు మారాడు అని మనకి అర్థమవుతుంది అనమాట. ఈ క్వశ్చన్ కూడా మనం చదివేటప్పుడు ఓహో ఆ స్టెఫెన్ గారు వేరు, ఈ స్టెఫెన్ గారు వేరు అని అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ పౌలు గారు కొరింథీ పట్టణంలో అంట చాలా కష్టంతోనూ బాధతోనూ ఇబ్బందితోనూ సేవ చేసినట్టుగా మనం చూస్తామండి.
ఆయన మాటలోనే మనం ఒకసారి చదువుదామా? ఎందుకంటే దేవుని యొక్క పని చేయటం అంటే అంత సులువైన పని ఏం కాదండి. చాలామంది ఏమనుకుంటారంటే ఏముంది తెల్లబట్టలు వేసుకుని వచ్చి కూర్చొని 4 మాటలు చెబుతారు అనుకుంటారు. నిజంగా కష్టపడి సేవ చేసే సేవకుడికి చాలా కష్టాలు ఉంటాయండి. అలాగే పౌలు గారు కూడా చాలా నేను ఇబ్బంది పడ్డాను, కష్టాలు పడ్డాను. అక్కడంతా వ్యభిచారం చేసేవాళ్ళు, ఫుల్ సౌండ్ పార్టీ, అసలు చెప్పిన మాట వింటలేదు అని చెప్పేసి ఆయన బాధపడటం మనం చూస్తామండి. 1 కొరింథీ 2వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలండి. చదవండి 1 కొరింథీ 2వ అధ్యాయం 2-3 వచనాలు. నేను యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని నిశ్చయించుకుంటాను. మరియు బలహీనముతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ వద్ద ఉంటుంది. సరిపోద్దండి. పౌలు గారు అంటే కొరింథీ సంఘంలో అది ఎంతో భయంతో వణుకుతూ ఉండేవాడంట. ఎందుకండి అంటే అసలు ఒప్పుకునేవాళ్ళు కదా. సువార్త చెబుతుంటే యేసే క్రీస్తు అంటే ఒప్పుకోవట్లేదు. ఇందాక మనం చూసాం కదా, బట్టలు చింపుకొని మీ కర్మ మీదే, ఇది మీరు చూసుకోండి అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళకొచ్చాడు. కొరింథీ సంఘంలో 1.5 సంవత్సరం ఉన్నా సరే ఆ 1.5 సంవత్సరం కూడా ఆయన చాలా కష్టంతో భయంతో వణుకుతో సేవ చేశాడంట. అలాగే నేడున్న సేవకులు కూడా సేవ చేయటం అనేది చాలా కష్టమైన పని. అయినా సరే మనకి ఇక్కడ కష్టం పడ్డా సరే ఇదంతా ఎన్నదగిన కదండి. యేసుక్రీస్తు వారికి 2వ రాకడలో మనం ఇక్కడ ఎంత కష్టపడ్డా, ఎంత బాధపడ్డా, కొంతమంది సేవకులు నిస్వార్థంగా సేవ చేసే సేవకులు ఉంటారు కదండి. వాళ్ళు ఒకేసో ఒక 2-3 సంఘాలు ఉన్నాయి అనుకోండి, అక్కడ వాక్యం చెప్పి ఇక్కడ వాక్యం చెప్పి ఇటు తిరిగి చాలా రిస్క్ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆత్మల పట్ల భారం ఉండి చేయాలి. కానీ అలాగనగా ఎవరైతే చేస్తున్నారో నిజంగా వాళ్ళు పౌలు గారి లాగే చాలా కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చండి. సేవకులను మనం తక్కువగా తీసేయకూడదు. ఏ సేవకులను తీసేయకూడదని ఎవరైతే ఆత్మల పట్ల భారం కలిగి పౌలు గారి లాగా ఉంటారో, పౌలు గారు ఆయనకున్న ఆస్తి చాలా ఉందంటండి. ఆస్తి మొత్తం ఏం చేశాడంటే ఆయన అందరికీ పెంటతో సమానంగా ఎంచుకున్నానని చెబుతున్నాడు. ఆయన మొత్తం బెదరికి ఇచ్చేసాడు అనమాట. అలాగే పౌలు గారిలాగా ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తున్నారో సేవకులు అలాంటి వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి అని మన యొక్క వచనం ద్వారా మనం గ్రహించవచ్చండి. ఇంకా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యము 18వ అధ్యాయం 9, 10, 11 వచనం ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యము 18వ అధ్యాయము 9, 10, 11 వచనాలండి. అపొస్తలుల కార్యము 18వ అధ్యాయం 9 నుంచి 11 వరకు. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడు, మౌనముగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. సంవత్సరం మీద 6 నెలలు సరిపోతుంది. ఇక్కడ ఏం చూస్తున్నాడండి, పౌలు గారు భయపడుతున్నాడు. సువార్త చెప్పాలి, బయటికి వెళ్ళాలంటే ఆయనకు భయం వేస్తుంది. అప్పుడు దేవుడు రంగంలో దిగి స్వప్నం ద్వారా ఏం చెబుతున్నాడు, నువ్వు భయపడ మాకు, నీకు నేను అండగా ఉన్నాను. ఇక్కడ మనోళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ నీకు కొమ్ము కాస్తారు, నీకు సపోర్ట్ చేస్తారు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒక సేవకుడు కానీ ఒక క్రైస్తవుడు కానీ ఎప్పుడైనా సరే మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మనకి పౌలు గారికి ఎలాగైతే అభయం ఇస్తాడో మనకు కూడా అభయం ఇస్తున్నాడండి. ఆయన కుంగిపోతాం, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు కుంగిపోతాం, బాధపడటం చేస్తూ ఉంటాం. అలాగే దేవుడు ఇక్కడ పౌలు గారు కూడా నా వల్లగా అట్లేదు, నేను సేవ చేయలేకపోతున్నానని టెన్షన్ పడుతున్నాడు, వణుకుపోతున్నాడు అంట. వణుకుతోను అంటున్నాడు, చూసారా? అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన్ని బలపరిచాడు.
అలాగే నన్ను కూడా మనల్ని కూడా ఆయన బలపరుస్తాడు. ఎప్పుడైతే మనం కుంగిపోతామో, పడిపోతున్నామో, క్రైస్తవంలో నుంచి వెళ్ళిపోవాలనుకుంటామో అలాంటప్పుడు దేవుడు మనల్ని కూడా ఖచ్చితంగా బలపరుస్తాడు. పౌలు గారిని కదండి మనం కూడా బలపరిచే అవకాశం ఉంది. కాబట్టి మనం దేవుని యొక్క పని అనేది ఎప్పుడూ చేసేవారుగానే ఉండాలండి. ఇప్పుడు ఆయనకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఆయన వదిలిపెట్టేసేయండి అక్కడ సంఘాన్ని. సంవత్సరంన్నర ఉండాలంట అక్కడ కొరింథీ పట్టణంలో. ఒక సంవత్సరంన్నర ఉండి వాళ్ళందరూ కూడా బలపరిచి రావటం జరిగింది పౌలు గారు. ఇప్పటి వరకు మనం ఆలోచించింది ఏంటంటే కొరింథీ సంఘ చరిత్ర అండి. సో ఇప్పటివరకు మనం ఆలోచించింది కొరింథీల సంఘ చరిత్ర. ఈ సంఘం ఎలా స్థాపించబడింది ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాసిన విషయాలు ఏంటి అనేది ఈ కొద్ది నిమిషాలు మనం ఆలోచిద్దామండి. ఇప్పటి వరకు మీకు చెప్పింది ఏంటంటే అవుట్లైన్ అండి, లేకపోతే ఓవర్ వ్యూ అంటారు. అవుట్లైన్ కానీ ఓవర్ వ్యూ మనం తెలుసుకున్నాం అనమాట. మనం ప్రతి ఒక్క పత్రిక కూడా అదే చేస్తున్నాం, అవుట్లైన్ కానీ ఓవర్ వ్యూ కానీ ఆలోచిస్తున్నాం అనమాట. ఇక ఇప్పటి నుంచి మనము ఇందాక నేను చెప్పాను కదా, క్రొత్త నిబంధనలు మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 260 అధ్యాయాలు ఉన్నాయండి. వాటిల్లో 100 అధ్యాయాలు ఎవరు రాశారండి? అపోస్తలుడైన పౌలు గారు రాశాడు. 100 అధ్యాయాలు దగ్గర 40% వరకు ఆయన ఒక్కడే రాశామాట. మొత్తం ఎంతమంది రాశారండి క్రొత్త నిబంధన? 8 మంది. పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? పౌలు గారు, మత్తయ్య గారి నుంచి వద్దాం. మత్తయ్య గారు, మార్కు గారు, లోకా గారు, యోహాను గారు, పౌలు గారు, యాకోబు గారు, పేతురు గారు, యోధా గారు. 8 మంది. వీళ్ళలో పౌలు గారు ఎక్కువ రాశాడు. తర్వాత యోహాను గారు ఏం రాశాడండి పత్రికలు? సువార్త కానీ పత్రిక కానీ 5 రాశాడు ఆయన. 3 పత్రికలు, ఒక సువార్త, ఒక ప్రకటన గ్రంథం. తర్వాత పేతురు గారు 2 రాశాడు ఆయన. ఇట్లాగ మొత్తం 8 మంది ఈ క్రొత్త నిబంధనలో రచయితలు అన్నమాట. వీళ్ళు రాసినటువంటి భక్తులు అని చెప్పుకోవచ్చు. పౌలు గారు రాసినటువంటి పత్రికలు ఉన్నాయి కదండి, వాటిలో టాప్ మోస్ట్ పత్రిక ఏంటంటే బాగా మనకు అవసరమైన పత్రిక రోమాపత్రిక. పైన వారు మనం ఆలోచించాం కదా, రోమాపత్రిక అనేది తర్వాత ఫస్ట్ స్థానంలో వచ్చిందండి. 2వ స్థానంలోకి ఏది వచ్చింది అంటే కొరింథీయులకు రాసిన పత్రిక ఈ 2వ స్థానంలో వస్తుంది అన్నమాట. ప్రాముఖ్యమైన పత్రికలుగా చెప్పుకోవచ్చు రోమాపత్రిక అలాగే కొరింథీ పత్రిక. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ పత్రికలుగా మనం ఈ బైబిల్ మనకు కనిపిస్తూ ఉంటుందండి. మరి ఈ పత్రిక ఎందుకు రాశాడు పౌలు గారు? ఈ విషయం కూడా మనం తెలుసుకోవాలండి. ఈ పత్రిక దేనికోసం రాశారండి? దేని గురించి రాశాడు ఆయన? కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితులను దిద్దటానికి రాశాడండి. కొరింథీ పత్రిక పౌలు గారు ఎందుకు రాశాడంటే అక్కడ ఉన్న సంఘాన్ని సరిచేయటానికి వాళ్ళు చేసిన తప్పుల్ని మీరు ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. ఒకడు తండ్రి భార్యనే ఉంచుకున్నాడంట. అది అన్ని జనులైనా జరగదు కదా, మీరు క్రైస్తవులు అయ్యండి ఇలాంటి తప్పుడు పనులు చేయటం ఏంటి అని, ఇలాంటివి చేయకూడదని చెప్పేసి పౌలు గారు కొరింథీయులకి ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు సంఘాన్ని బలపరచడానికి. 1 కొరింథీ 1వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చదవండి. ఏదో అధ్యాయం 1 కొరింథీ 1వ అధ్యాయం 5-6 వచనాలు. క్రీస్తును గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోను అనగా సమస్త ఉద్దేశములోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులయ్యారు. అక్కడ ఉండేవాళ్ళు ఎలా ఉన్నారంటే ఐశ్వర్యవంతులు అంటే జ్ఞానవంతులుగా ఉన్నారంట. ఎవరు కొరింథీ సంఘంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదో చదువులేని వాళ్ళు కాదు, అమాయకులు కాదు, బాగా చదువు ఉంది, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు అని పౌలు గారు వాళ్ళని
గుర్తించి రాయటం జరిగిందనమాట. వాళ్ళు ఒక రకంగా కొంతమంది, అందరూ కదండి, కొరింథీ పట్టణంలో ఉండడం చాలామంది వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, జ్ఞానవంతులు కూడా ఉన్నారు, చెప్పింది చెప్పినట్టుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారని ఈయన గుర్తించి రాయటం జరుగుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క పత్రిక ఎప్పుడు రాశారు ఆయన? క్రీస్తు శకం 57వ సంవత్సరంలో రాయటం జరిగింది. 57-58 సంవత్సరాల్లో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు వాళ్ళకి ఈ టైంలో రాయటం జరిగింది. ఎప్పుడు రాశారండి? క్రీస్తు శకం ఇప్పుడు చెప్పండి, 57 లేదా 58 సంవత్సరాల్లో రాయటం జరిగింది కొరింథీయులకు రాసిన పత్రిక. ఇంకో మాట కూడా చూద్దామండి. 1 కొరింథీ 1:10 కూడా ఒకసారి చదవండి. 1 కొరింథీ 1:10 అక్కడే. సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాటలాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అదే అక్కడ కొరింథీ సంఘంలో ఒకరు కూడా పోట్లాడుకుంటున్నారంట, తిట్టుకున్నారంట, అరుచుకుంటున్నారంట, అది ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారంట. మీరు అట్లాంటి పనులు చేయమాకండియా. మనం అందరం కూడా క్రీస్తు పిల్లలం కదా, క్రీస్తు బిడ్డలం కదా, మీరు ఎందుకు తనుకున్నారు, ఎందుకు కొట్టుకున్నారయ్యా అని చెప్పేసి పౌలు గారు మీరు అట్లాంటి పనులు చేయొద్దు అని వాళ్ళని బలపరచడానికి కొరింథీ పత్రిక రాయటం జరిగింది. ఇప్పుడు మనం చదివింది అదే అనమాట. మీరు అక్కడ గొడవలు పెట్టుకున్న ఆ సంఘంలో అంటే సంఘంలో గొడవలు పెట్టుకుంటే ఎలా ఉంటుందండి? సంఘం చెదిరిపోద్దా లేకపోతే చక్కగా ఉంటుందా? అట్లా సంఘం చెదిరిపోకుండా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఉత్తరం రాస్తుంది. వాళ్ళని బలపరచడానికి మీరు అట్లాంటి పనులు చేయొద్దని చెప్పడం జరిగింది అన్నమాట. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అపోల్లో గారు ఎవరండి? మంచి జ్ఞానవంతుడు, లేఖనాలు ఎందు ప్రవీణుడు, మంచి జ్ఞానవంతుడు అనమాట. ఆయన కూడా, అపోల్లో గారు కూడా మంచి సేవకుడని మనకి ఈ యొక్క పత్రికలు మనం చూడవచ్చండి. కొరింథీ రాసిన పత్రికలో ఇంకో విషయం ఏంటంటే అప్పుడే ఆ 2000 సంవత్సరాల క్రితమే సేవకులకి అభిమానులు అయిపోయారంటారు కొంతమంది. ఇప్పుడు ఫిల్మ్ యాక్టర్స్ కనుక ఎలాగైతే అభిమానులు ఏర్పడ్డారో అప్పట్లోనే 2000 సంవత్సరాల క్రితమే కొంతమంది పౌలు గారిని అభిమానిస్తున్నారంట, కొంతమందిని పేతురు గారిని అభిమానిస్తున్నారంట, కొంతమంది అపోల్లో అని అభిమానిస్తున్నారంట, కొంతమంది యేసుక్రీస్తు వారిని అభిమానిస్తున్నారంట. అందరూ కలిసి ఎవరిని అభిమానించాలంటే యేసుక్రీస్తు వారిని ప్రేమించాలి, ఆయన చెప్పిన వాక్య ప్రకారంగా జీవించాలి. కానీ ఇక్కడ నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, నేను కేఫా వాడను. కేఫా అంటే ఎవరండి? కేఫా అంటే ఎవరండి? పౌలు గారు, పేతురు గారు. కేఫా గారి, పేతురు గారికి ఇంకొక పేరు ఏంటంటే కేఫా. నేను కేఫా వాడినా అంటున్నారంట. మీరు అట్లా ఉండకూడదయ్యా, అది మీరు చాలా తప్పు చేస్తున్నారు. పాస్టర్ గారిని లేదా సేవకుడిని అభిమానించవచ్చు, కానీ ఆయన్నే ఆరాధించడం అనేది చేయకూడదు మీరు ఆయన పౌలు గారు అసలు వాళ్ళకి కొన్ని మాటలు రాయటం జరిగిందండి. అది మనం చూద్దాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:11-12 చదవండి. 1 కొరింథీ 1:11-12 నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి ద్వారాగా నాకు ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, మరి ఒకడు కేఫా అంటే పేతురు వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పేసి మీరు ఎట్లాగా సంఘాన్ని ముక్కలు చేయమాకండి అయ్యా. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను, నేను ప్రభు యేసుక్రీస్తు వారి వాడను అని మీరు ఎట్లా మీరు సంఘాలు ముక్కలు చేయమాకండి, ఇది చాలా తప్పు అని ఆయన వాళ్ళకి రాయటం జరుగుతుంది. 12 కూడా చదివారా? ఇది ఇట్లాగా ఈ రోజులో కూడా కొన్ని సంఘాలు అలా చేస్తారండి. పాస్టర్ గారిని అభిమానించడం తప్పు కాదండి, కాకపోతే ఇంకో విషయం ఏంటంటే నువ్వు అభిమానించే పాస్టర్ గారిని ఒక అభిమానించి కాదంట్లా వేరే ఆయన్ని బ్యాడ్గా మాట్లాడొద్దు అని పౌలు గారు చెప్పేది అదే. నువ్వు ఒక పాస్టర్ గారిని అభిమానించు, తప్పేం లేదు, కానీ ఇంకో వేరే పాస్టర్ గారు ఎవరైనా ఉండాలనుకో పక్కన ఎవరన్నా వాళ్ళని ద్వేషించవచ్చు.
ద్వేషించవద్దు అని చెప్పడం జరుగుతుంది. పౌలు గారు ఒక పార్టీ అంట అక్కడ చీల్చేసేసారు. పౌలు గారు ఒక పార్టీ, కేఫా ఒక పార్టీ, అపోలో ఒక పార్టీ, అట్లాగా రకరకాలుగా అయిపోయింది అనమాట. మీరు అట్లా చేయమాకండి, చేస్తే సంఘం ముక్కలైపోద్ది. యేసుక్రీస్తు వారు మన కోసం సిలువలో ప్రాణాన్ని ఎందుకు పెట్టాడు? ముక్కలు చేయటానికి ఏంటి? మనందరినీ నీ కోసం చనిపోయింది ఎవరు? మనందరి కోసం చనిపోయింది ఎవరు? అపోలోనా, పేతురా, లేకపోతే పౌలా, లేకపోతే నేను మీకోసం చనిపోయానా? పౌలు చనిపోయాడా? లేకపోతే పేతురు చనిపోయాడా? లేదా అపోలో చనిపోయాడా? మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టింది ఎవరంటే యేసుక్రీస్తు వారు కదా. ఆయన్ని మనం అందరం కూడా ఆరాధించాలి. కానీ ఇట్లాగ మీరు ముక్కలు చేయమాకండి సంఘాన్ని అని ఆయన పౌలు గారు వీళ్ళకి రాయటం జరుగుతుంది. ఈ కొరింథీ పట్టణం, ఇది స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఇది కొరింథీ పట్టణం అనేది ఒక చెడిపోయిన పట్టణం. ఒక మాటలో చెప్పండి, చెడిపోయిన పట్టణం అంటే వ్యభిచారం ఎక్కువ చేసేవాళ్ళు, డబ్బులు ఎక్కువగా ఉండే, కడుపు నిండా డబ్బులు, చేతి నిండా డబ్బులు ఉండే, తినడానికి లోటు లేదు, ఫుల్గా బాగా చదువుకున్న వాళ్ళు ఎన్ని ఉండేవరకే అక్కడ పాపం అనేది బాగా ఎక్కువగా ఉందని మనకి తెలుస్తుందండి. వాళ్ళని మార్చడానికి పౌలు గారు పడుతున్న తాపత్రయం అని చెప్పుకోవచ్చు అండి. 1 కొరింథీ 1:13 ఒకసారి చదవండి. 13 ఇంకా చదివిన దాని కింద ఉంటుంది. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీకోసం చచ్చిపోయింది నేనా? మీకోసం చచ్చిపోయింది నేనా ఏంటని అడుగుతున్నా. డైరెక్ట్గా ఆయన గురించి ఆయన ఉదాహరణగా చెప్పుకున్నాడు. పౌలు నామమున మీరు బాప్తిసం పొందారా? నా నామమున బాప్తిసం పొందితురని ఎవరైనా చెప్పుకున్నట్లు క్రీస్తునకును గాయనకును తప్ప మరి ఎవరికి కూడా నేను బాప్తిసం ఇవ్వలేదు. క్రిస్పునకును గాయనకును ఆ కొరింథీ పట్టణంలో నేను వాళ్ళిద్దరికి మాత్రమే బాప్తిసం ఇచ్చానని చెప్పడం జరుగుతుంది అనమాట. ఆయన అట్లాగా నన్ను హైలైట్ చేయొద్దు, ఆయన డైరెక్ట్ చెప్పండి, నన్ను కూడా హైలైట్ చేయమాకండి. మీకోసం చనిపోయింది ఎవరయ్యా? యేసుక్రీస్తు వారు కదా. ఎందుకు ఆయన హైలైట్ చేయాలి కానీ నన్ను హైలైట్ ఎందుకు చేస్తున్నారు మీరు? అసలు ఎంత మంచి సేవకుడు అండి పౌలు గారు. అసలు ఎవరైనా పొగుడుతుంటే పొగిడించుకుంటారా? ఏమంటారండి? ఇంకా పొగుడు అంటారు. కానీ ఇక్కడ పౌలు గారు ఆయన పొగుడుతున్నా సరే నన్ను పొగడమాకండి. యేసుక్రీస్తు వారిని మన కన్న తండ్రిని మాత్రమే మీరు హైలైట్ చేయాలి, నన్ను హైలైట్ చేయకూడదు. అలాగే అపోలో గారిని కూడా హైలైట్ చేయమాకండి, అలాగే పేతురు గారిని కూడా హైలైట్ చేయమాకండి. అందరం కూడా మనం యేసుక్రీస్తు వారిని హైలైట్ చేయాలని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆయన యొక్క బోధనలు ఎక్కువగా మనకి ఏం కనిపిస్తూ ఉంటాయంటే, పౌలు గారి బోధనలో ఈ శరీరానికి సంబంధించిన దానికి కాకుండా ఆత్మ సంబంధించిన బోధనలు ఎక్కువ చేస్తాడండి పౌలు గారు. మనం చనిపోయిన తర్వాత ఒక మాట చెబుతాడు, 60-70 సంవత్సరాల కోసం కాదు మనం బ్రతికేది. 60-70 సంవత్సరాలు ఏదో రకంగా మనం బ్రతకగలుగుతాం. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? తండ్రిని దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కువగా ఆయన ప్రసంగాలు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి. బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడండి ఆయన. బ్రతికితే దేవుని పని చేస్తాను, చచ్చిపోతే లాభం. ఎందుకు చచ్చిపోతే ఏం లాభం అండి? చాలామంది మనుషులందరూ ఏమనుకుంటున్నారు? చచ్చిపోతే కీడు అనుకుంటున్నాం కదా. ఎవరైనా మనిషి చచ్చిపోతే కూడా ఆ శవాన్ని కూడా ఎవరైనా అద్దీంట్లో ఉంటుంటే పెట్టనిస్తారండి? పెట్టనీయరు. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడంటే చచ్చిపోతేనే లాభం అన్నాడు ఆయన. బ్రతుకుట క్రీస్తే, బ్రతుకున్నంతసేపు నేను దేవుని పని చేస్తాను, చనిపోయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, పరదేశకి వెళ్ళిపోతాను నేను అని చెబుతున్నాడు అనమాట. ఆయన బోధలన్నీ కూడా అలాగే ఉంటాయండి. అలాగే ఈ కొరింథీ పట్టణంలో ఉన్న వాళ్ళకు కూడా ఈయన ఈ మాటలే చెప్పి బలపరచడం జరిగింది అనమాట. ఇంకా మనం చూడగలిగితే 1 కొరింథీ 4:11 కొంచెం టైం అయిపోతుందండి, స్పీడ్గా చదవండి. 1 కొరింథీ 4:11-12 వచ్చినారు, ఒకసారి చదవండి. ఈ గడియ వరకు ఆకలి తప్పులు గలవారియు దిగంబరులము పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాస స్థలం లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించబడుచున్నాము, హింసించబడి ఓదార్చుకుంటున్నాము. ఇక్కడ ఈ సంఘంలో ఏంటంటే కొంతమంది ఏమన్నారంటే, బయలుదేరారండి, వచ్చారండి దేవుడి సేవకులంట, డబ్బులు పోగు చేసుకోవడానికి వస్తున్నారని ఎగతాళిగా మాట్లాడేవాడంట. అప్పుడు ఈయన పౌలు గారు ఏమనంటే,
నేను నా చేతులతో కష్టపడి నేను పని చేసుకున్నానయ్యా, పని చేసుకుంటూ నేను సేవ చేస్తున్నాను, నేను డబ్బుల కోసం రాలేదు అని ఆ రోజుల్లోనే ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు అంట. యేసు పేరట ఎవరన్నా వస్తే దేని యొక్క మాటలు చెబుతా ఉంటే వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు అంటే ఎగతాళిగా మాట్లాడారంట కొరింథీ సంఘం వాళ్ళు. అందుకని పౌలు గారు నేను నా చేతులతో కష్టం చేసుకుంటూ నేను సువార్త పని చేస్తున్నాను, డేరాలు కుట్టుకుంటా, అందుకని చెబుతాడనమాట. డేరాలు యాక్చువల్గా అయితే దేవుని యొక్క సేవకుడు మరి కానుకలు తీసుకోవచ్చా లేదండి ఆదివారం రోజున? ఇప్పుడు ఒక సంఘం ఉంది, ఒక 20 మంది ఉన్నారు సంఘంలో, ఆదివారం కానుకలు పట్టవచ్చా లేదా? పట్టవచ్చు. కానీ ఇక్కడ పౌలు గారు నేను పట్టట్లేదని చెబుతున్నాడు. నేను డబ్బుల కోసమే రాలేదు అంటే తప్పేం కాదండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు అపార్థం చేసుకున్నారు. కొరింథీ వాళ్ళు ఏంటంటే వీళ్ళు డబ్బుల కోసం వచ్చారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. అందుకనే కనీసం కానుకలు కూడా తీసుకోకుండా కొరింథీ సంఘంలో ఆయన సేవ చేశాడు. మామూలుగా అయితే దేవుని సేవకులు కానుకలు తీసుకోవచ్చు. మరి వాళ్ళ కుటుంబం పోషింపబడాలి కదండి. వీళ్ళ కోసం ప్రార్థనలు చేయటం కానీ, మరి వాక్యం చెప్పడం కానీ, ప్రిపేర్ అవ్వటం కానీ ఇవన్నీ చేస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు హక్కు లేదండి వాళ్ళకి. ఇప్పుడు మనకి ఏదైనా మంద ఆవుల మంద కానీ గేదెల మంద కానీ ఉంది కదా, ఉంటుందండి. ఒక 20 గేదెలు ఉన్నాయి అనుకోండి సపోజు. ఆ పాలు తీసుకొని అనుభవిస్తాడా ఆ యజమాని, లేకపోతే పాలు తీసేసి వేరే వాళ్ళకి ఫ్రీగా తీసుకెళ్ళిపోండి అని చెబుతాడా? ఆ సంఘము మంద పాలు తాగుతాడు కదా సంఘ కాపరి. అలాగే ఇక్కడ కూడా మందను కాసేటప్పుడు, గొర్రెలను కాసేటప్పుడు సేవకుడు ఏం చేయొచ్చంటే కానుకలు తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ పౌలు గారు అది కూడా నేను తీసుకోలేదని చెప్పేసి నిస్వార్థంగా సేవ చేస్తానని చెప్పడం జరుగుతుంది. ఇట్లాగా పౌలు గారు ఈ కొరింథీయులకి ఈ యొక్క పత్రిక రాయటం జరిగిందండి. ముగిచేస్తానని చివరికి వచ్చేసింది. ఈ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మొదటి కొరింథీ, దీంట్లో 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం దేని గురించి రాయబడింది. ఈ టాపిక్ మనం చాలాసార్లు ఆలోచించామండి. నేను చెప్పగలుగుతారా? దేని గురించి? విగ్రహాలకి అర్పించిన దాని గురించి రాయబడింది. 8వ అధ్యాయంలో ఉంటుందండి. విగ్రహాలకు అర్పించిన దానిని తినాలా వద్దా అనే విషయం అనేది టాపిక్. అలాగే 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం కూడా విగ్రహాలకు సంబంధించిన విషయం గురించి కొరింథీ రాసిన మొదటి పత్రికలో రాయటం జరిగింది. ఈ విషయాన్ని అయితే గమనించండి. 8, 9, 10 అధ్యాయాలు కూడా, ఈ 3 అధ్యాయాలు కూడా విగ్రహాలకు అర్పించిన దాన్ని తినొచ్చా లేదని పెద్ద గలిబిలి అక్కడ ఆ యొక్క కొరింథీ పట్టణంలోనే వచ్చిందండి. అప్పటి వరకు మరి యూదులు కదండి, అది తినేవాళ్ళు కాదు. కానీ ఇక్కడికి వచ్చేవరకు మరి విగ్రహారాధనలోంచి వీళ్ళు ఎక్కడికి వస్తున్నారు? దేవునిలోకి వస్తున్నారు. తినొచ్చా లేదని దాని మీద ఆ టాపిక్ మనకి అది మాట్లాడితే ఇంకా చాలా టైం పట్టింది. కాబట్టి ఈ యొక్క 8, 9, 10 అధ్యాయాలు చదివితే మీకు చాలా వరకు క్లారిటీ వచ్చేసిందండి. మనకి ఈ టాపిక్ అనేది ఇక్కడే ఉంటుంది అన్నమాట. పదకొండు, 12, 13, 14 అధ్యాయాలు ఇందాక చెప్పాను కదండి. 8, 9, 10 అధ్యాయాలేమో ఆహారం గురించి, విగ్రహాలకు అర్పించిన దాని గురించి, బలిగా అర్పించిన దాని గురించి ఉంటుంది. 11, 12, 13, 14 అధ్యాయాల్లో అయితేనేమో సంఘంలో జరుగుతున్న కొన్ని తప్పులు ఉంటాయి కదండి. వాటి గురించి మీరు ఇలా చేయమాకండి, వాళ్ళ తండ్రి భార్యని ఉంచుకున్నాడంట. ఇలాంటి పనులు అన్యులు కూడా చేయరు కదా. మీరు క్రైస్తవులు ఏంటి, మీరు అతను చర్చికి కూడా రానియమాకండి, అలాంటి వాడిని తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెడితే ఇక అందరూ కూడా ఇంకా ఏమంటలేదు కదా పాస్టర్ గారు అని చెప్పేసి అందరూ కూడా ఇదే ఇలాంటి పనులు చేసి మనస్తత్వం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు మీరు దయచేసి మందిరాన్ని కూడా రానియొద్దని పౌలు గారు కారాఖండిగా చెబుతాడండి. అక్కడ అసలు ఆ పని ఎవరు అన్యులే చేయరు కదా. ఇలాంటి వాళ్ళు మీరు మందిరాన్ని కూడా రానియమాకండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే 15వ అధ్యాయం, మొత్తం ఎన్ని అధ్యాయాలండి దీంట్లో? మొదటి కొరింథీ 16 అధ్యాయాలండి. 16 అధ్యాయాల్లో ఇప్పుడు మనం 14వ అధ్యాయం వరకు కూడా ఆలోచించామండి. 15వ అధ్యాయం దేనికి చాలా ఇంపార్టెంట్ అండి. 15వ అధ్యాయం దేని గురించి ఉంటుందంటే యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానము, శుభవార్త గురించి రాయబడి ఉంటుందండి. 15వ అధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అసలు అది లేకపోతే మనం అందరం యేసు ప్రభు మన కోసం
ఆయన శ్రమ పడటం కానీ చనిపోవటం కానీ తిరిగి లేవటం కానీ, లేకపోతే మనం అసలు ఇదంతా ఈ ఆదివారం ఇక్కడికి వచ్చేవాల్సిన అవసరం ఉందంటే మనం ఎదరవారిని నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పడం జరిగింది కదా. ప్రేమించటం కానీ నిరీక్షణ కలిగి ఉండటం కానీ ఇవన్నీ కూడా విషయాలు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చాలా విపులంగా చాలా స్పష్టంగా రాయటం జరిగిందనమాట. అలాగే చివరిగా 16వ అధ్యాయం దేని గురించి రాయబడిందండి? దేని గురించి రాయబడింది? చందా గురించి రాయబడిందండి. ఎవరైతే సంఘాలలో పేదవాళ్ళు ఉంటారో, వాళ్ళకి ఇబ్బంది అవుతుందో, వాళ్ళకి తినడానికి కూడా తిండి లేకుండా ఉంటుంది, కానుకలు పోగు చేసి ఏం చేస్తున్నాడు తెలుసా ఈయన పౌలు గారు? పేదవాళ్ళకి పంచి పెడతానండి సంఘాల్లో. పౌలు గారు సంఘాలలో చందాలు వసూలు చేసి ఏం చేస్తున్నాడంటే పేదవాళ్ళకి పంచి పెడుతున్నాడు. ఆ మాట మనం బైబిల్ నుంచి చదువుకొని ముగించేసుకుందామండి. 16వ అధ్యాయం 13-14 వచనాలు ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13-14 వచనాలండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గల వారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఎస్, ప్రేమతో చేయాలండి. ఇప్పుడు డబ్బులు వసూలు చేసి దేనికి ఇస్తున్నారండి? సంఘాలకైనా ప్రేమతో వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే ఆయన చేస్తున్నాడు ఈయన చేస్తున్నాడని పగతో చేయకూడదండి, ప్రేమతో చేయాలి. సంఘం మీద ప్రేమతో చేయాలి. ఏ మీటింగ్లు పెట్టినా లేకపోతే ఇంకోటి చేసినా వాళ్ళకి డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా సరే మీరు ప్రేమగా చేయండి. కానీ ఏదో వాళ్ళ మీద వీళ్ళ మీద కక్షలతోనూ ఆ సంఘం మీద ఈ సంఘం మీద కోపంతో చేయమాకండి అయ్యా. అలా చేస్తే దేవుడు కూడా మెచ్చుకోడు అని చెప్పటం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం మొదటి కొరింథీ పత్రిక ఆలోచించామండి. వచ్చే వారం మనం ఏది ఆలోచిద్దామండి? 2వ పత్రిక ఆలోచిద్దాం. అర్థమైందండి? మీరు చెప్పుకుంటే వెళ్ళటం అని మీకు ఏమైనా అర్థమవుతుందిగా? అంటే కొంచెం కష్టంగా, మామూలు పాఠాలలాగా ఈజీగా ఉండదండి, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ మనం ఈ తెలుసుకుంటాను. ఇప్పుడు చదవండి కొరింథీ పత్రిక, మీకు ఎంత క్లారిటీగా అర్థమవుతుందో. ఇన్ని విషయాలు మనం వచ్చే వారం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అండి. ప్రేమానమత నీకే స్తుతి స్తోత్రం. నేను ఇప్పటివరకు నీ మాటలు చెప్పాను తండ్రి. ప్రభుత్వం సహాయం తెచ్చేయమని నాయన మేము పత్రికలు ఆలోచిస్తూ ఉండగా నేను చక్కగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని మా అందరికీ దయచేయని బ్రతిమాడుకుంటూ బైబిల్ చదివేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండటానికి, చక్కగా అర్థం చేసుకోవడానికి ఈ యొక్క పత్రికలు చాలా ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతున్నాను తండ్రి. కృపంచం సహాయం తెచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఈ యొక్క ఆరాధన జరుగుతుందో ఆరాధన క్రమంలో సమస్త మహిమ గంధప్రమంలో మీరే పొందుకొని బ్రతిమాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితికల నామమున అడిగొడుకున్న పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయకు మనకి ప్రేమ ప్రసాదాత్మ యొక్క సన్నిధి సవాసం మనకి లోకంలో ఉన్న సకల పరిస్థితులకు ఆయన ప్రేమించే బిడ్డలకు సదాకాలం తొడుగు నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.